కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను కదా, ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అని. అది మరోసారి రుజువు చేశావు. మృణాల్ని, నువ్వు ఏ తండ్రి మనసులో స్థానం కోసం పరితపిస్తున్నావో ఆయనే నిన్ను చేదరించుకుంటున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారు. ఈ మాటలు పడ్డం, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం అవసరమా నీకు? నేనిలా చూడలేకపోతున్నాను. నీ పట్టుదల వదిలేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నిన్ను మహారాణిలో చూసుకుంటాను. వెళ్దాం పద మృణాల్ని. సారీ ప్రసాద్, నేను రాను. ఏంటి మృణాల్ని ఇది? ఇంత జరిగా కూడా నీ పంతం వదిలేయలేవా? మా డాడ్ అలా మాట్లాడడానికి కారణం ఝాన్సీ. మా డాడ్ మనసులో స్థానం సంపాదించుకున్న ప్రతిసారి చివరి నిమిషంలో వచ్చి దాన్ని మొత్తం స్పాయిల్ చేసేస్తోంది. ఝాన్సీ, నా బద్ధ శత్రువు ఝాన్సీ ఇక్కడే ఉంది. నేను కూడా ఇక్కడే ఉండి తనతో యుద్ధం చెయ్యాలి. తనకు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించాలి. ఎప్పటికైనా మా డాడ్తో నేను శభాష్ అనిపించుకోవాలి. అది జరుగుతుందంటావా? జరిగి తీరుతుంది ప్రసాద్. అప్పటి వరకు నేను ఈ ఇల్లు దాటి బయటికి రాను. నా ప్రవర్తన, నా పట్టుదల నీకు కష్టంగా ఉంటే చెప్పు, నీకు విడాకులిస్తాను. న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. ఏం మాట్లాడుతున్నావు మృణాల్ని? ఇంతకు ముందు నువ్వు నాకు విడాకులు ఇస్తాను అన్నావు కదా, అందుకే నేనిప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు ప్రసాద్, ఇప్పుడు నీకు విడాకులు కావాలి అంటే ఏ మొహమాటం లేకుండా చెప్పు. నో మృణాల్ని, నువ్వు నాతో మనింటికి రావాలని అప్పుడు అలా అన్నాను, అంతే తప్ప మరేమీ లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. అందుకే కదా ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఉంటున్నాను. సరే మృణాల్ని, నీ ఇష్టం. ఐ రెస్పెక్ట్ యువర్ గోల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిన్ను బాధ పెడుతున్నందుకు సారీ ప్రసాద్. దిగండి, దిగండి. యాహూ! గౌతమ్ గారు, స్వీటీని ఇంట్లో దించేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం? మన విషయం. మన విషయం అంటే? అదేనండి, ఇందాక శ్రీవల్లి మనకేం చెప్పింది? ఏం చెప్పింది? థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్స్ చెప్పింది. ఓకే,
దాని తర్వాత ఏం చెప్పింది? ఆ, మనం చల్లగా ఉండాలని దీవించింది. బా ఝాన్సీ గారు, అది కాదండి, ఇంకా ఏదో అనింది కదా, అది చెప్పండి. ఆ, ఇంకా ఏముంది? అదేనండి, మనం అక్కడి నుంచి బయలుదేరే ముందు చెప్పింది కదా, అది చెప్పండి. గుర్తులేదండి. ఏంటి గుర్తులేదా? మీరు భలేవారండి. నిజంగానే మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా? ఆ, నటించడం ఏంటండి, నిజంగానే మర్చిపోయాను. సరే, నేను చెప్తానులేండి. మనిద్దరం పెళ్లి చేసుకుంటే స్వీటీకి అమ్మ నాన్న ఉన్నట్టు అంటుంది కదా. మనం పెళ్లి చేసుకుందామా? చూసారా, మీరు నన్ను ప్రేమించడం లేదన్నా ఎదుటి వాళ్ళకి మనం లవ్లో ఉన్నట్టే కనిపిస్తున్నాం. శ్రీ వల్లే కాదు, ఇంతకుముందు చాలా మంది మనిద్దరి మధ్య బాండింగ్ చూసి భార్యాభర్తలు అన్నారు కదా. అంటే మీకు నా మీదున్న ప్రేమ నాకే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ మీరే దాచిపెడుతున్నారు. మీరు నా నుంచి ఎంత దూరం వెళ్తే నేను మీకు అంత దగ్గరవుతాను. నన్ను దూరం పెడితే నా మనసు మారుతుందనుకుంటున్నారేమో, కానీ రోజు రోజుకి ఇంకా మీ మీద ప్రేమ పెరుగుతుంది. మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకన్నా బాగా మీకే తెలుసు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ నన్ను మోసం చేయకండి. ఈ దాగుడు మూతలు ఇంకా ఎందుకండి? మీ మనసులో మాట చెప్పేయండి. నాకు చెప్పాలనే ఉంది గౌతమ్ గారు. ఝాన్సీ గారు, మీ మనసులో మారు మోగేలాగా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఐ లవ్ యూ ఝాన్సీ గారు. 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 Yes, I love you. I mean it. మనం పెళ్లి చేసుకుందాం ఝాన్సీ గారు. చూడండి, ఈ క్షణం నా గుండె ఎలా కొట్టుకుంటుందో. నా ప్రతిస్పందన మీ ప్రేమ కోసం ఆరాటపడుతుందండి. నా ఊపిరి, నా ప్రాణం మీ ప్రేమ కోసం దీనంగా ఎదురు చూస్తున్నాయి.